This conference will now be recorded. చాలా రకాల వేస్ ఉన్నాయి. Not only one way. One way, this is the process to create empty list by using square bracket. This is the process to create a list function, empty list. It is the process to create a list with elements. ఇప్పుడు ఏంది, రేంజ్ అనేది ఒక ఫంక్షన్, ఇది ఏమో 1 to 10 నెంబర్స్ ఇస్తుంది. ఈ ఇచ్చిన నెంబర్ని ఇప్పుడు దేంట్లోకి మారుస్తుందా మనం, లిస్ట్ లో. ఇలా చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. లిస్ట్ ఎంటీ లిస్ట్ వితౌట్ ఎలిమెంట్స్, విత్ ఎలిమెంట్స్, రకరకాలు ఉన్నాయి. అలానే ఇంకొన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయి టు క్రియేట్ ఎ లిస్ట్ ఆర్ టుపుల్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీ. దేర్ ఆర్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయండి. సో మెయిన్ డిఫరెన్స్ క్వశ్చన్ మీ అందరికి అర్థమైంది. వాట్ ఈస్ ద లిస్ట్, వాట్ ఈస్ టుపుల్ అనేది ఓకే. ఇందులోనే మనం ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు, హౌ మెనీ వేస్ టు క్రియేట్ ఎ లిస్ట్ ఆర్ సెట్ ఆర్ టుపుల్. ఓకేనా, ఏదైనా కావచ్చు. లిస్ట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు, ఏ గ్రూప్ ఆఫ్ ఏముంటాయి మన దగ్గర. లిస్ట్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ ని ఏ బ్రాకెట్ లోపల ఇచ్చుకుంటున్నాం మనం, స్క్వేర్ బ్రాకెట్. ఇది లిస్ట్ అండి. అలా కాదు సార్, ఒకవేళ ఐ వాంట్ టు క్రియేట్ ఎ టుపుల్, సేమ్ ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్, బట్ దీస్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ created separated by using the commas and closed by the a bracket, square bracket. అలా కాదు, సెట్ అంటే ఏం చేయాలి, a group of values, but these values are enclosed by the curly bracket. It is a set. ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఎ డిక్షనరీ. డిక్షనరీ అంటే ఏమంటున్నాం, ఏ గ్రూప్ ఆఫ్ కీ ఉండాలి, వాల్యూ ఉండాలి. కీ అంటే హాల్ టికెట్ నెంబర్, వాల్యూ అంటే మీ పేరు. కీ అంటే ఓటర్ ఐడి, వాల్యూ అంటే మీ పేరు. కీ అంటే మీ పాన్ నెంబర్, వాల్యూ అంటే మీ పేరు. కీ అంటే మీ ఆధార్ నెంబర్, వాల్యూ అంటే మీ పేరు. బట్ దీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై యూజింగ్ ద కర్లీ బ్రాకెట్స్. ఇలా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్. వీటిని క్రియేట్ చేయడం కోసం చాలా రకాల వేస్ ఉన్నాయి. ఓకే, ఒక లిస్ట్ క్రియేషన్ L1 ఈక్వల్ టు దట్ ఈస్ ద లిస్ట్. ఒక లిస్ట్ క్రియేషన్ L2 ఈక్వల్ టు లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం మన ఇష్టం. ఒక లిస్ట్ క్రియేషన్ L3 ఈక్వల్ టు, ఓకేనా, సమ్ వాల్యూ. ఓకే, ఒక లిస్ట్ క్రియేషన్ L4 ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 11. ఇది డిఫరెంట్ వే. అలానే ఇంకా షార్ట్ కట్ వేలో క్రియేట్ చేయాలి. నాకు ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి, టు క్రియేట్ ఎ లిస్ట్, ఓకే, రైట్, ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10. ఒక లిస్ట్ క్రియేట్ చేయాలన్నా, టు క్రియేట్ ఎ లిస్ట్, దాంట్లో ఏముండాలి, ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, బిట్వీన్ 1 to 10. ఎన్ని రకాలు క్రియేట్ చేసి దీన్ని ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఎ లిస్ట్ ఈవెన్ నెంబర్స్. దేని మధ్యలో బిట్వీన్ 1 to 10 ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. నా దగ్గర ఎలా క్రియేట్ చేస్తారు దీన్ని, చాలా రకాలు చేయొచ్చు కదా. మెథడ్ వన్ ఎలా క్రియేట్ చేస్తాం, 1 to 10 నెంబర్స్తో ఈవెన్ నెంబర్స్ క్రియేట్ చేయాలి. ఏదో ఒకటి, ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. రాదా లిస్ట్ ఇలా రమ్మంటే, వద్దంటామని ప్రింట్ ఆఫ్ ఏ. ఇట్ ఈజ్ ఎ లిస్ట్. క్రియేట్ అయిందా లేదా నీ దగ్గర, ఇస్ ద ప్రాసెస్ టు క్రియేట్ ఎ లిస్ట్. ఏ నెంబర్లు వచ్చినాయి లిస్ట్లో మన దగ్గర, లిస్ట్ని క్రియేట్ చేసాం, ఈవెన్ నెంబర్ 2, 4, 6, 8, 10. అవునా, అలాగా సార్. సెకండ్ మెథడ్ 2 ఇంకో రకం కూడా, ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. ఓకే, ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ లేదా ఏ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 2, 11, 2, ప్రింట్ ఆఫ్ ఏ. అంటే ఏమైంది, రేంజ్ ఆఫ్ 2, 11, 2. రేంజ్ ఆఫ్ 2, 11, 2 అంటే 2 అంటే స్టార్ట్ వాల్యూ, తర్వాత స్టాప్ వాల్యూ, తర్వాత స్టెప్ వాల్యూ. ఓకే, నౌ వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూ 2, వాట్ ఈస్ ద స్టాప్ వాల్యూ, వాట్ ఈస్ ద స్టెప్ వాల్యూ 2. అంటే ఇంక్రిమెంటింగ్ 2 దగ్గర స్టార్ట్, స్టెప్ ఎంత 2 అంటే 4, స్టెప్ ఎంత అని రాయిపోతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్. స్టార్టింగ్ పాయింట్ 2, 4, 6, 8 and 10. ఇంక్రీజింగ్ ద వాల్యూ బై 1 by 1 ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఇటువంటి దాన్ని ఏమన్నా ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేయటం, టు క్రియేటింగ్ ఏ లిస్ట్ విత్ 1 to 10 లో ఈవెన్ నెంబర్స్ ఇలా రాయొచ్చు. క్లియర్. ఇంకొక వే మన ఇష్టం. దేర్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అండి, డిఫరెంట్ వేస్ టు క్రియేటింగ్ ఏ లిస్ట్. సార్ ఇంకా నాకు ఇంకొక వే కావాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. ఇఫ్ I percentile 2 ఈక్వల్ టు 0 అయితే, ఓకే,
ఇప్పుడు లిస్ట్ క్రియేట్ చేయాలి. ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఐ ప్రింట్ ఆఫ్ ఏ, ఇది ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. ఏ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. ఇప్పుడు ఏమైతుంది చెప్పండి నాకు, ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. ఫస్ట్ స్టెప్లో ఇలా రాసుకున్నావు, నో ప్రాబ్లం. సెకండ్ స్టెప్ రాసుకున్నావు, నో ప్రాబ్లం. థర్డ్ స్టెప్ ఏంది, ఏ ఈజ్ ఎంటీ లిస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. అంతే కదా, అర్థమవుతుంది. అందరూ క్లియర్ చూసుకోండి. ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఎంత అండి, ఎంటీ లిస్ట్. ఏలో ఏమీ లేవు, అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ ఎంటీ లిస్ట్, అవునా కదా. ఏ ఈజ్ ఎంటీ లిస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఐ వాల్యూ ఎంత, 1. ఐ డివైడెడ్ బై 2. ఐ అంటే 1 డివైడ్ బై 2, 0 0. రిమైండర్ వాల్యూ ఎంత, 1. 1 ఈక్వల్ టు పర్సెంటేజ్ ఫర్ ద రిమైండర్ వాల్యూ. దట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఈసారి ఐ వాల్యూ ఎంత, 2. 2 డివైడెడ్ బై 2, 2 1 2, 2. రిమైండర్ ఎంత, 0. 0 ఈక్వల్ టు 0. LHS 0, RHS 0, ట్రూ కాబట్టి ప్రింట్ ఆఫ్ ఐ. ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఐ ఎగ్జిక్యూటెడ్. ఐ బై దేనికి వాల్యూ అవుతుంది, ఐ వాల్యూ బై దేనికి అపెండ్ అవుతుందని, ఏకి. ఐ వాల్యూ 2 బై అపెండ్ అయిపోయింది. అగైన్ గో బ్యాక్. ఐ వాల్యూ ఎంత, 3. 3 డివైడ్ బై 2, 3 డివైడ్ బై 2, 2 1 2. రిమైండర్ ఎంత, 1 1. ఫాల్స్, నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ గో బ్యాక్. ఈసారి ఐ వాల్యూ ఎంత, 4 4. 4 by 2, 2 2 is 4. Remainder value ఎంత, 0. 0 equal to 0. అపెండ్ అవుట్. అపెండ్ అయిందా లేదా దానికి వచ్చే వాల్యూ, ఆ వాల్యూ దానికి అపెండ్ అయిందా లేదా అండి. ఐ వాల్యూ దేనికి అపెండ్ అయిపోయింది ఇప్పుడు దానికి. అలా ఐ వాల్యూ 6 అలా అపెండ్ అవుతాం. ఇది ఒక ప్రాసెస్. ఎంటీ లిస్ట్ పెట్టుకొని కండిషన్ పెట్టుకొని ఈవెన్ నెంబర్స్ మాత్రమే దాంట్లోకి అపెండ్ చేస్తున్నాం, రిమైనింగ్ అపెండ్ చేయాలి. ఇలా డిఫరెంట్ వేస్. ఒక లిస్ట్ క్రియేట్ చేయాలంటే నాట్ ఓన్లీ వన్ వే. ఓకేనా సార్, కొన్ని మాకు ఇబ్బందిగా ఉంది సార్, కష్టంగా ఉంది సార్, ఇలా వద్దు, షార్ట్ కట్ వేలో క్రియేట్ చేయాలి. ద కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ as a comprehension. ఒక లిస్ట్ నైనా, ఒక టుపుల్ నైనా, ఒక సెట్ నైనా సింపుల్ అండ్ ఈజీ వేలో క్రియేట్ చేయాలి. ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి, సింపుల్ అండ్ ఈజీ వే కావాలి. ఒక టుపుల్ క్రియేట్ చేయాలి, సింపుల్ అండ్ ఈజీ వే. ఒక సెట్ క్రియేట్ చేయాలి, సింపుల్ అండ్ ఈజీ వే. ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి, సింపుల్ అండ్ ఈజీ. వాట్ ఈస్ కాంప్రహెన్షన్? టు క్రియేట్ ఎ వేరియబుల్, సింపుల్ అండ్ ఈజీ వే. అలాంటి వాటిని ఏమన్నాం ఇక్కడ, కాంప్రహెన్షన్స్. టు క్రియేట్ ఐదర్ లిస్ట్ ఆర్ టుపుల్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీ బై సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. అందుకని దీన్ని ఏమంటున్నామంటే, ద ఫస్ట్ వన్ ఏమన్నానంటే లిస్ట్ కాంప్రహెన్షన్, టుపుల్ కాంప్రహెన్షన్, సెట్ కాంప్రహెన్షన్ అండ్ డిక్షనరీ ఇక్కడ టుపుల్ కాంప్రహెన్షన్ ఒక్కటి ఉండకుండా ఆ రేంజ్ లో అనదర్ వన్ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జనరేటర్స్ అంటాం. జనరేటర్స్ మాట్లాడదాం అదంటే ఏంటనేది. ఫస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి, టు క్రియేట్ ఏ డేటా స్ట్రక్చర్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. కాంప్రహెన్షన్ అంటే ఏంటండి, టు క్రియేట్ ఏ డేటా స్ట్రక్చర్స్ simple and easiest way. It is called comprehension. To create a data structure. Okay, a way lo kavali, simple and easiest way. It is called as a data structure. Now the data structure, the first data structure is called list data structure. Ippudu em rayali, to create a list data structure, simple and easiest way, it is called list comprehension. ఒక లిస్ట్ క్రియేట్ చేయమంటున్నా, ఏం చేయమంటున్నా ఇప్పుడు దాన్ని, ఇప్పుడు సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. ఇప్పటిదాకా లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, దేర్ ఆర్ ద నెంబర్ ఆఫ్ వేస్ అండి. కానీ ఇప్పుడు ఏం చేయాలన్న వాటిని ఏ వర్డ్ వాడాలి ఇక్కడ, సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. దీనికి ఒక సింటాక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు లిస్ట్ క్రియేట్ చేయడం కోసం మీకు ఐడియా ఉంటుంది, బట్ ఒక సింటాక్స్ ఏం ఐడియా ఉంటుంది చూడండి. కాంప్రహెన్షన్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందమ్మా, లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ బట్ నాట్ ఈజీ. కొంచెం అర్థం చేసుకోవాలి జాగ్రత్త దీన్ని. ఓకే, కాంప్రహెన్షన్ అంటే ఏంది, ఇక్కడ సింపుల్ గా ఉండాలి. పెద్దగా చెప్పబాకరా బాబు, 2 లైన్స్ చెప్పురా అంటాం. ఇప్పుడు చాలాసేపు మనతో మాట్లాడుతున్నాను అనుకో, అది నీతో మాట్లాడాలరా 1 hour పడిందిరా అంటాం. మనం ఏమంటాం, అంత ఓపిక లేదురా 10 minutes లో చెప్పురా అంటాం. అంటే 1 hour దాన్ని
10 minutes లో నువ్వు సింపుల్ చేసావా లేదా? దట్ ఇస్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే అంటాం. ఇక్కడ అలా క్రియేట్ చేసేది లిస్ట్, సెట్, డిక్షనరీ. దీన్ని క్రియేట్ చేయడం ట్రిపుల్ కాంప్రహెన్షన్ లేదు. జనరేటర్స్ ఎందుకు లేదో కూడా మాట్లాడదాం. వెయిట్ ఫర్ అనదర్ 10 minutes. ఓకే, ఏం చేస్తున్నా? టు క్రియేట్ ఏ లిస్ట్ డేటా స్ట్రక్చర్ ఏవే అండి? సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. అసలు లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు value1, value2, value3. అవునా? మీరు క్రియేట్ చేసిన లిస్ట్ అండ్ సో ఆన్ value n. దిస్ ఇస్ ద ప్రాసెస్ టు క్రియేట్ ఏ లిస్ట్. ఇది లిస్ట్ క్రియేట్ చేయడం కోసం మన దగ్గర ఉన్న సింటాక్స్. ఓకే, value1, value2, value3, value4, value5, value n. ఐడియా వస్తుంది అందరికి? ఇది గుర్తుందా, మర్చిపోయారా? మరాలమ్మ, సాయి వర్మ, జ్యోతి, ఇది గుర్తుందా ఇదంతా? టు క్రియేట్ ఎ లిస్ట్ డేటా స్ట్రక్చర్ సింపుల్ అండ్ ఏమని చెప్తున్నా ఇప్పుడు నేను? ఈజియెస్ట్ వే. ఇది లిస్ట్ value1, value2, value3, value4 అప్ టు value n. దీనిని సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో చేయాలంట. లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఇన్ని వాల్యూస్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపులెస్ట్ వే, ఈజియెస్ట్ వే చూడండి. ఫర్ లూప్ అంతే, క్రియేట్ అయిపోద్ది. ఓకే, ఫర్ లూప్ పెట్టుకొని ఒకవేళ కావాలంటే ఇఫ్ కండిషన్ పెట్టుకో, ఆప్షనల్. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్. మొత్తం మళ్ళీ ఒకసారి వినండి జాగ్రత్తగా. సార్ ఇప్పటి వరకు క్రియేట్ చేసుకున్న డిఫరెంట్ మెథడ్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ మెథడ్ ద్వారా లిస్ట్ క్రియేట్ చేయొచ్చు చూసాం. ఈ మెథడ్ ద్వారా లిస్ట్ క్రియేట్ చేసి చూసాం. ఈ మెథడ్ ద్వారా చేయొచ్చు లిస్ట్ చూసాం. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ సార్. ఐ వాంట్ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాను? ఎక్కడికి వెళ్ళాలి? కాంప్రహెన్షన్. ఓకేనా? అప్పుడు ఏం చేయమంటున్నా? అసలు మామూలు లిస్ట్ క్రియేట్ చేస్తే మీ దగ్గర ఏముంది? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు value1, value2, ఇంకా సింటాక్స్ మర్చిపోయారా? value2, value3 and so on value n. దిస్ ఇస్ ద లిస్ట్ క్రియేషన్ సింటాక్స్. బట్ ఇప్పుడు ఏమంటున్నా? ఇన్ని వాల్యూస్ రాసే ఓపిక నాకు లేదు అన్నప్పుడు కాంప్రహెన్షన్ వేలోకి వెళ్ళాలి. కాంప్రహెన్షన్ వేలో అన్నప్పుడు ఏం ఉపయోగించాలి? ఫర్ లూప్, ఇఫ్ కండిషన్, ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెషన్. మీకు ఏం రావాలో అది ఎక్స్ప్రెషన్. దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సింటాక్స్. రైటా? లిస్ట్ కాంప్రహెన్షన్, లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్, ఫర్ లూప్ అండ్ ఇఫ్ కండిషన్. ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం, అన్ని కూడా చేద్దాం, నో ప్రాబ్లం. మీకు ఏది రాకుండా ఉండదు. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి అందరూ. గ్రూప్ తర్వాత పంపిస్తా గ్రూప్లోకి. రైట్, దిస్ ఇస్ ద లిస్ట్ కాంప్రహెన్షన్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్, ఇప్పుడు సార్ ఒక లిస్ట్ క్రియేట్ చేశాం. రైట్, దీన్ని ఎగ్జాంపుల్ 2 కింద మాట్లాడదామండి. నేను వేరే క్వశ్చన్ ఇస్తా, మీరు అందరూ చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ 1, టు క్రియేట్ ఏ లిస్ట్ ఓకే విత్ 1 to 10 నెంబర్స్. నాకు కాంప్రహెన్షన్ లేకుండా చెప్పండి. కాంప్రహెన్షన్ సింటాక్స్ ఇది కాంప్రహెన్షన్ సింటాక్స్, అంతే కదా? నా కాంప్రహెన్షన్ సింటాక్స్ లేకుండా 1 to 10 నెంబర్స్తో నాకు లిస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ నేమ్ ఏ, లేదా లిస్ట్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ 1, లేదా లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్, లేదా లిస్ట్ నేమ్ ఈక్వల్ టు మై లిస్ట్. మై లిస్ట్ అని పెడితే మై లిస్ట్ ఎందుకు అనుకోమాకండి, ఏదో ఒక పేరు, మీ ఇష్టం వచ్చిన పేరు. లిస్ట్ నేమ్ ఏంది ఇక్కడ? మై లిస్ట్. ఏం కావాలి? టు క్రియేట్ ఏ లిస్ట్ 1 to 10 నెంబర్స్. కొద్దిసేపు కాంప్రహెన్షన్ వే లేదు మన దగ్గర. ఎలా వాడాలి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 అంతే. ద ప్రింట్ ఆఫ్ మై లిస్ట్. వస్తుందా ఆన్సర్? రాదా? కోపం వచ్చిందానికి ఆన్సర్ వస్తా చెప్పాలి. ఆకాంక్ష, అంకిత, ఎవరు తెలవని? సార్ నో? 1 to 10 నెంబర్స్తో లిస్ట్ క్రియేట్ అయిందా లేదా? ఇది ఫస్ట్ మెథడ్. ఒకవేళ నాకు వద్దు ఇది అని వాళ్ళు ఉంటే మీ ఇష్టం, ఇది ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఇది సెకండ్ మెథడ్ చూపిస్తాను. సెకండ్ మెథడ్, టు క్రియేట్ ఏ లిస్ట్ విత్ 1 to 10 నెంబర్స్. ఈ మెథడ్ వద్దు సార్ అన్నప్పుడు ఏం చేయాలి? లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. వాట్ ఈజ్ మై లిస్ట్? Range of 1, 11, 1 to display 1 to 10 number. To convert these numbers into list n. This is my list. Are you clear or not? Same answer. Method 1 lo ade answer, method 2 lo kuda ade answer. Right? Method 3 ఇంకొకటి రాద్దాం. ఇప్పుడు ఇది మనకి కొంచెం లాజికల్ థింకింగ్. అవి రెండు లాజికల్ థింకింగ్ ఉండవు, బ్లైండ్గా ఉంటాయి. మెథడ్ 3 ఏంది? మై లిస్ట్ ఈజ్ ఎంప్టీ. మై లిస్ట్ ఈజ్ ఎంప్టీ for I in range of 1, 11, 1. Print of okay my list dot append of I. My list dot append of I.
ఇప్పుడు చెప్పండి నాకు ఫర్ లూప్ కింద ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? బేసికల్లీ రేంజ్ ఆఫ్ 1, 11, 1 అంటే ఏం జరుగుతుంది? 1, 11, 1 అంటే ఏం జరుగుతుంది? 1 to 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఫస్ట్ వాట్ ఈజ్ ఐ వాల్యూ? ఐ వాల్యూ ఎంత? వాళ్ళందరూ ఐ వాల్యూ తీసుకుంది 1. మై లిస్ట్ ఈజ్ ఎంటీయా, వాల్యూస్ ఉన్నాయా? ఎంటీ. మై లిస్ట్ ఈజ్ ఎంటీ. మై లిస్ట్ ఈజ్ ఎంటీ లిస్ట్. ఐ వాల్యూ ఫస్ట్ అని తీసుకుంది 1. 1 is appending into the my list. Appended. Again go back. I value is 2. 2 is appending into my list. Again go back. I value 3 is appended. I value 4 appended. I value 5 appended. I value 6. 6 is appending to my list. I value 7 is appended. I value 8 appended. I value 9 appended. I value 10 appended. Again go back. I value 11. No value. No value got to stop the loop. తర్వాత print of my list. అంటే ఎంత ప్రింట్ అవుతుంది వాల్యూ ఇప్పుడు నీకు 1 to 10. Print of my list. The value equal ఎంత? Anyone, any doubt, any problem? సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా? ఇది మన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ, నాట్ న్యూ అప్ టు ద మెథడ్ 3 ఓల్డ్ ఎగ్జాంపుల్స్. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నా? మెథడ్ 4 యూజింగ్ కాంప్రహెన్షన్. ఇంత వద్దు సార్ మెథడ్ 3 మంచిగా అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ మై మెథడ్ 3. మెథడ్ 3 ఫాలో అవ్వద్దు అంటున్నాను. ఇది పంపిస్తున్నా మెథడ్ 3 చూసుకోండి. ఇలా ఇది మెథడ్ 3 ఎల్లేలో రాసే మెథడ్ 3 1, 2, 3, 4 లైన్స్. ఇంత పెద్దగా రాయటం ఇష్టం లేదు సార్ నాకు. ఐ వాంట్ ద కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఏం కావాలి ఇప్పుడు? ఇది ఎన్నో మెథడ్? ఇది ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్. ఓకే, థర్డ్ మెథడ్. ఇది పెద్దగా ఉంది సార్, 4 లైన్లో ఉంది, నాకు వద్దు. కాంప్రహెన్షన్ సింటాక్స్ ఏంటి? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్. మీ రిక్వైర్మెంట్ ఉంటే సార్ ఈ ప్రోగ్రామ్ లో నాకు ఇఫ్ కండిషన్ అవసరం లేదు, వదిలేస్తాను. ఓకే, ఫర్ లూప్ పెడుతున్నా. ఇక్కడ ఉన్న ఫర్ లూప్ ఇక్కడ రాసుకోండి. దిస్ ఈజ్ మై ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ range of 1, 11, 1. The value is appending into I every time. చూడండి, 4 లైన్లు దాన్ని ఎన్ని లైన్లు రాశా? 2 లైన్లు రాశా. అమ్మతో సార్ మొక్క అర్థమైతే కూడా నాకేమవుతుంది? దిస్ ఈజ్ యువర్ ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. అంటే నీకు వాల్యూ ఎంత? ఓకే కదా, 1 to 10. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకుంది ఇక్కడ? 1 తీసుకొని, ఇది ఐ అంటే 1 కదా, ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ కాల్డ్ ద ఎక్స్ప్రెషన్. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అపెండింగ్ ఇంటూ మై లిస్ట్. అపెండ్ రాయొద్దు ఇక్కడ, అపెండ్ రాయకుండానే రాశాను. చూడండి, మెథడ్ 3లో ఎల్లేలో రాశాం. విచ్ ఇస్ ఫర్ మెథడ్ 3. ఎలా రాశాను చూడండి. ఐ వాల్యూ ఫర్ లూప్ లో 1. కోలన్లు ఉండవా సార్? ఉండవు. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో కోలన్ లేవు. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఇక్కడ? 1 తీసుకున్న తర్వాత ఇది ఐ కదా, దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అపెండింగ్ ఇంటు ద మై లిస్ట్. మళ్ళీ కానీ మళ్ళీ ఐ వాల్యూ ఏమవుతుంది? 2 తీసుకొని ఎక్స్ప్రెషన్ మై లిస్ట్కి ఎంత వాల్యూ యాడ్ అవుతుంది ఇప్పుడు? 2. అగైన్ ఐ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది? 3 వెళ్ళిపోయి దేనికి యాడ్ అవుతుంది? ఈ పర్టికులర్ మూమెంట్ లో ఐ వాల్యూ ఎంత చెప్పండి నాకు. ఇప్పుడు ఐ కదా, ఎక్స్ప్రెషన్ కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ మ్యాథమెటిక్స్ ప్రకారం. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ స్టోర్డ్ ఇంటూ మై లిస్ట్. అలా 1 by 1 వాల్యూస్ వెళ్ళిపోతాయండి. సార్ చూసుకోండి, ఆన్సర్ వచ్చిందా రాలేదు? సింటాక్స్ ఏంటి? ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్, అవసరాన్ని బట్టి ఇఫ్ కండిషన్, లేకపోతే లేదు. నీ అవసరాన్ని బట్టి ఇఫ్ కండిషన్. ఓకే రైట్. ఒకసారి చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. డీటెయిల్గానే ఇస్తాను ఎగ్జాంపుల్ 2 డీటెయిల్గా మాట్లాడదాం. ఎగ్జాంపుల్ ఏమవుతుందో నాకు చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఎంత అవుతుంది అవుట్పుట్?
చెప్పాలి. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ జాగ్రత్త వినండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to 11 ఎంత ఐ వాల్యూ? 1 2 3 4 5 6 7 8 9 and 10. స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ ఏంటి? ఐ ఇంటూ ఐ అంటే ఎంత? 1 into 1 into 1 ఎంత అయితే ఆన్సర్? 1. ఈ 1 బై దేంట్లో ఉంటుంది? తర్వాత ఈసారి ఐ వాల్యూ ఎంత అవుతుందండి? 2. ఐ వాల్యూ 2, 4 కదా, ఐ వాల్యూ 2. 2 అయినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఐ వాల్యూ 2 తీసుకుంది, ఐ వాల్యూ 2 తీసుకుంది. 2 into 2 4 బై దేంట్లో ఉంటుంది? మై లిస్ట్. ఈసారి ఐ వాల్యూ ఎంత అయింది? 3. 3 into 3 బై దేంట్లో ఉంటుంది అది? అట్లా 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 ఐ వాల్యూ 10. ఎక్స్ప్రెషన్ ఏంటి? 10 into 10 100 ఇప్పుడు దేంట్లో ఉంటుంది? మై లిస్ట్. ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. 1 4 9 16 25 36 100 వచ్చిందా లేదమ్మా? సార్ టు క్రియేట్ ఎ లిస్ట్ ఓకే స్క్వేర్స్. ఒక అలా కాదు, ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు? ఐ ఇంటూ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది? ఫస్ట్ ఏమో 1 into 1 into 1, సెకండ్ ఏమో 2 into 2 into 2, ఓకే. థర్డ్ 8 into 4 into 3 into 3 into 3, తర్వాత 4 into 4 into 4 అంటే అలా అలా 1 8 ఇలా వస్తుంది. క్యూబ్ వాల్యూ ఇక మనం దాని గురించి డిస్కషన్ అది బాగోదు. ఒకవేళ ఇలా పెట్టండి. ఇప్పుడు నేను వచ్చి అవుట్పుట్ చెప్పండి నాకు. వచ్చి అవుట్పుట్ చెప్పండి. ఇంకా 1 plus ఐ వాల్యూ 1, 1 plus 1 అంటే ఐ వాల్యూ 2, 2 plus 2 4, 3 plus 3 అదే ఇంటూ ఇదేమో ప్లస్ పెట్టానండి మిమ్మల్ని ఐడియా కోసమే. 10 plus 10 20 ఐడియా రావడం కోసం ఇంటూ పెట్టిన ఒకసారి ఇంటూ పెట్టాను. ఓకేనా? నా ఎగ్జాంపుల్ 5. Example 5. Okay, Mr. Rajavan. What is our example 5? To create a list of even numbers between 1 to 10. Even numbers. Method 1 using square brackets. Method 2 using list and range function. Range functions. Method 3 for loop using for loop. Method 4 using comprehension. ఇదే ప్రోగ్రామ్ ఏం చేస్తాను ఇప్పుడు నేను? యూజింగ్ కాంప్రిహెన్షన్. కాంప్రిహెన్షన్ అంటే ఏం చేయాలి? కాంప్రిహెన్షన్ అంటే ఏంది? ఫార్ములా ఏంది? లిస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎనీ గివెన్ ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్. అవసరం పడితేనే ఇఫ్ కండిషన్, లేకపోతే లేదు. అవసరం పడితేనే వాడండి, లేకపోతే లేదు. ఓకే, ఈ ఎంటీ లిస్ట్ వద్దు మనకి. ఫర్ లూప్ అంటే ఏంటి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. ఇఫ్ కండిషన్ ఏంటి? I divided by 2. రాసుకోవచ్చా ఇవన్నీ మంచిగా? చూడండి ఏమవుతుంది. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఐ వాల్యూ. ప్రింట్ ఆఫ్ మై లిస్ట్. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. చూడండి, స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్, స్క్వేర్ బ్రాకెట్ ఎండ్. ఈ ఇఫ్ల పక్కన నో కాలర్స్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11, 1. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? 1. 1 percentile 2 equal to 0. ట్రూ అయినా ఫాల్స్ అయినా? 1 percentile 2 equal to 0. ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది అక్కడ? దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అగైన్ బ్యాక్ వెళ్ళగానే ఈసారి ఐ వాల్యూ ఎంత? 2. 2 percentile 2
ఈక్వల్ టు 0. 2 పర్సెంట్ 2 అంటే 2ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఇస్ 0. 0 ఈక్వల్ టు 0 ఏమైంది ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది దిస్ I ఈజ్ అపెండింగ్ ఇన్ టు మై లిస్ట్. దిస్ I వాల్యూ ఈజ్ అపెండింగ్ ఇన్ టు అంటే కంప్లీట్ దిస్ కాంప్రహెన్షన్ ఫర్ లూప్ ఇఫ్ కండిషన్ I వాల్యూ అలా వెళ్ళిపోతే చెక్ చేసుకోండి మనం క్లియర్గా. కాంప్రిహెన్షన్స్ అంటాం. వీటిని ఏమంటారంటే కాంప్రిహెన్షన్స్. సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో క్రియేట్ చేయటము. ఇది లిస్ట్ కాంప్రిహెన్షన్. సార్ లిస్ట్కి టుపుల్కి తేడా ఏంది? లిస్ట్ అనేది లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. ద టుపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, ఇన్సర్షన్స్ అలౌడ్. ఇక్కడ ఇన్సర్షన్స్ నాట్ అలౌడ్. ఇన్సర్షన్స్ లేవు. ఇక్కడ ఏం చెప్పాను ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి. I value ఈ కండిషన్ ట్రూ అయితే దిస్ I వాల్యూ ఈజ్ అపెండింగ్ టు మై లిస్ట్. అపెండింగ్ అంటే ఇన్సర్షన్ ఉంది కాబట్టి లిస్ట్లో యాడ్ చేస్తాను. ఒకవేళ ఏ ప్రోగ్రామ్స్ టుపుల్లో రాయాలంటే ఏం చేయాలి? టుపుల్ అంటే ఏంటి? పెరాంథసిస్. మరి టుపుల్ కాంప్రిహెన్షన్ మన దగ్గర ఉందా? లేదు. ఎందుకు లేదు? టుపుల్ కాంప్రిహెన్షన్ అంటే దాంట్లో ఇన్సర్షన్ ఎలో లేదు, అపెండింగ్ లేదు కాబట్టి టుపుల్ అది ఉంటుంది అక్కడ మనకి. దేర్ ఇస్ నో టుపుల్ కాంప్రిహెన్షన్. చూద్దాం చూడండి ఒకసారి. మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం మాట్లాడదాం. Tuple comprehension. Number 2, tuple comprehension. What is the tuple comprehension? Tuple comprehension. To create a tuple data structure, simple and easiest way. It is called as a tuple comprehension. ఎలా ఉండాలి మనకి? tuple name equal to ఒక ఎక్స్ప్రెషన్ ఏ కండిషన్ పడాలి మనకి? ఇక్కడ ఉంటుంది అనుకోండి మీరు, ఒకవేళ ఉంటుంది అనుకుంటే. ఓకే, ఏం చేయాలన్నప్పుడు మనం ఉంటుంది అనుకుంటే నేను చెప్పేది. లిస్ట్ అనుకున్నాం, ఏదో మై టుపుల్ అని పెట్టా కానీ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మై టుపుల్ ఇలా పెట్టాను ఓన్లీ ఉంటానే. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? ఇలా ఉంది కాబట్టి ఏంది ఇప్పుడు? ఇది స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని ఏమన్నారు మీరు ఇప్పుడు? లిస్ట్. అవునా కదా? లిస్టే కదా మన దగ్గర ఉంది. దగ్గర ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లిస్ట్. ఏమైంది నీ ఆన్సర్ ఇక్కడ? దిస్ ఇస్ ద లిస్ట్. ఓకే, ఒకవేళ ఇలా పెడితే ఏమవుతుంది? ఇప్పుడు పెరాంథసిస్ ఇచ్చాము. పెరాంథసిస్ ఇచ్చా కాబట్టి దాన్ని ఏమంటున్నాం? టుపుల్. మరి టుపుల్ కాంప్రిహెన్షన్ అసలు ఉంటుందా ఉండదా? అంటే ఏంటి? I వాల్యూ 1. ఈ 1 తీసుకెళ్ళి ఇందాక ముందు చెప్పా, ఈ 1 తీసుకెళ్ళి దేనికి అపెండ్ చేయాలని చెప్తున్నాను? మై టుపుల్కి అపెండ్ అవుద్దా? అపెండ్ ఫంక్షన్ ఉంది ఆ టుపుల్లో లిస్ట్లో చూడండి, లిస్ట్ డాట్. చాలా మంది టుపుల్ కాంప్రిహెన్షన్ లేదు అంటాం కాదు. ఎందుకు లేదు? వై? లిస్ట్లో అపెండ్ ఉంది, లిస్ట్లో ఇన్సర్ట్ ఉంది, లిస్ట్లో ఎక్స్టెండ్ ఉంది. ఇన్సర్ట్ 3 ఫంక్షన్ మన దగ్గర. అపెండ్ ఉంది, ఇన్సర్ట్ అనే ఫంక్షన్ ఉంది, ఎక్స్టెండ్ అనే ఫంక్షన్ ఉంది లిస్ట్. అదే మనకి టుపుల్కి వెళ్ళాం. టుపుల్ ఇన్సర్షన్స్ ఉన్నాయా మన దగ్గర టుపుల్లో? కౌంట్ అండ్ ఇండెక్సే. ఇక్కడ ఇది లిస్ట్ అయితే ఇది లిస్ట్ అండి. ఎందుకు సపోర్ట్? ఇంటర్వ్యూలో అడుగుతారు మనని, టుపుల్ కాంప్రిహెన్షన్ ఎందుకు సపోర్ట్ చేయరు? కాంప్రిహెన్షన్ అంటే ఏంది? ఒక లిస్ట్ కానీ ఒక టుపుల్ కానీ ఒక సెట్ కానీ క్రియేట్ చేయాలి బై యూజింగ్ ఈజియెస్ట్ వే. I వాల్యూ 1 తీసుకున్నాం, 1 తీసుకొని దేనికి యాడ్ చేస్తున్నా? సమ్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్ ఆర్ ఏదో వాల్యూ యాడ్ చేయడం అంటే అపెండ్. యాడ్ చేయడం అంటే ఇక్కడ అపెండ్. నెక్స్ట్ I వాల్యూ ఏమైంది? 2 బై యాడ్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ 3, నెక్స్ట్ I వాల్యూ 4, అట్లా I వాల్యూ ఎంతవరకు యాడ్ అవుతుంది మనకి? 10 వరకు. అది లిస్ట్ కాబట్టి యాడ్ చేసాం. ఒకవేళ ఇది సెట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఎ సెట్. మంచిగా మాట్లాడు, ఇట్ ఈజ్ ఎ సెట్. ఏం చేయొచ్చు? మా సెట్ అయినా యాడ్ చేయొచ్చు. సెట్లో కూడా యాడ్ అనే ఫంక్షన్ ఉంది కాబట్టి సెట్లో ఇన్సర్షన్స్ అలౌడ్, సెట్లో డిలీషన్స్ అలౌడ్, బట్ లిస్ట్లో అలౌడ్, బట్ టుపుల్ నాట్ అలౌడ్ కాబట్టి డిస్ప్లేలా ఎర్రర్ వస్తుంది. కానీ దీని ఎలా క్రియేట్ అవుతుందంటే హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ టుపుల్,
My tuple is not a tuple. My tuple is a generator. What is generator? ఒక పెద్ద చాప్టర్ అది మాట్లాడుకోవచ్చు. 1 hour టాపిక్ అది జనరేటర్. జనరేటర్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తామో డిస్కస్ చేద్దాం తర్వాత అండి. బట్ టుపుల్ కాంప్రహెన్షన్ అనేది పైథాన్ లో లేదు. హియర్ టు సపోర్ట్ జనరేటర్స్ బట్ నాట్ ద టుపుల్ కాంప్రహెన్షన్. పైథాన్ డస్ నాట్ సపోర్ట్. పైథాన్ ఓకే డస్ నాట్ సపోర్ట్ ఏ కాంప్రహెన్షన్? టుపుల్ కాంప్రహెన్షన్. Tuple comprehension. It supports generators. It supports generator. Because the reason is because what is the reason? ఎందుకు సపోర్ట్ చేయదు ఇది? ఎందుకు సపోర్ట్ చేయదండి? ఎందుకు సపోర్ట్ చేయదు? టుపుల్ కాంప్రహెన్షన్ ఎందుకు సపోర్ట్ చేయదు మన దగ్గర? బికాస్ ద రీజన్ ఏంటంటే డస్ నాట్ అలౌ ద ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్. క్లియర్? ఇట్ సపోర్ట్స్ బికాస్ ఓకే టుపుల్ కాంప్రహెన్షన్ tuples does not support insertions and deletion. But set comprehension, yes, set comprehension allowed. Okay, third one, to create a set of, right? To create a set of set data structure, simple and easiest way, it is called as a set comprehension. Set allowed all ఇప్పుడు దగ్గర set name equal to ఏ బ్రాకెట్ ఉండాలండి? కర్లీ బ్రాసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. సెట్ నేమ్ ఒక్కదాన్ని క్రియేట్ చేయటం పెరాన్సిస్ లో స్క్వేర్ బ్రాకెట్ లో ఇస్తే లిస్ట్, పెరాన్సిస్ ఇస్తే ఏమైంది మనకి అది. ఇప్పుడు ఏమంటున్నా? టు క్రియేట్ ఏ సెట్ డేటా స్ట్రక్చర్ ఏం చేయాలి? సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. ఏమి ఇవ్వాలి? సెట్ డేటా స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద సెట్, ఇట్ ఈస్ ద సెట్. కర్లీ బ్రాకెట్ ఏం చేయాలి ఇప్పుడు? సెట్ నేమ్ ఈక్వల్ టు టుపుల్ కాంప్రహెన్షన్ లేదు. మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మై సెట్. మై సెట్ ఈక్వల్ టు మై సెట్ రైట్. ఏమి వాళ్ళ బ్రాకెట్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోండి. వన్ టు 10 నంబర్స్ తో నీకు సెట్ వచ్చిందా లేదా? అదే స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే ఏమైపోద్ది అండి? లిస్ట్. ఇప్పుడు ఏమైతే 1 to 10 నంబర్స్ తో సెట్. నెక్స్ట్ వన్, టు క్రియేట్ ఎ సెట్ డేటా స్ట్రక్చర్. To create a set using comprehension. ఇప్పుడు ఏమైతుంది సెట్? ఎన్నో జరగడబ్బా ఎంత? 1 1 4 9 16 అంతేనా? ఇంటూలు పెట్టా మల్టిప్లికేషన్ ఇంటూ ఇప్పుడు cubes. ఎక్స్ప్రెషన్ ఏముండాలి ఇక్కడ? కంపల్సరీ ఏముండాలి? పక్కన కర్లీ బ్రాస్ పక్కన ఏముండాలండి? సెట్ నేమ్ ఈజ్ మై సెట్. ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్. ఇది దగ్గర కండిషన్ లేకపోతే వదిలేట్లేదు అంతే. సెట్ నేమ్ ఈక్వల్ టు కర్లీ బ్రాసెస్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫర్. లేకపోతే కండిషన్ లేకపోతే వదిలేటాం మనం, అక్కడ ఏం లేదు. I plus I, 1 plus 1, 2 plus 2. Comprehension. One plus 1 plus 1, 3. 2 plus 2 plus 2. Okay, na? 10 plus 10 plus 10, 30. Okay. One doubt in the other clear. Set కాంప్రహెన్షన్స్ టాపిక్ అని మనం చెప్పేది ఇప్పుడు లిస్ట్ సెట్ డిక్షనరీస్ ని క్రియేట్ చేసుకోవటం. లిస్ట్ సెట్ డిక్షనరీస్ ని టుపుల్ కాంప్రహెన్షన్ అనేది మన దగ్గర ఉండదు. ఆ ప్లేస్ లో ఏముంటదండి? టుపుల్ కాంప్రహెన్షన్ ఉండదు. ఏ కాంప్రహెన్షన్ ఉంది మన దగ్గర? జనరేటర్. ఏమన్నా ఎవరికైనా డౌట్ ఉందా? డిక్షనరీ కాంప్రహెన్షన్ చెప్పాలా? రేపు డిస్కస్ చేద్దాం. కంగారు వరి కాదు. అర్థమైందా లేదు చెప్తే నాకు ఫస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ ప్రోగ్రామ్స్ ఈజ్ మీద. ఇది ఇంపార్టెంట్ టాపిక్. అడుగుతా ఉంటారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. కాంప్రహెన్షన్ ఏంట్రా బాబు అని చెప్పి. సో టు క్రియేటింగ్ ఏ కాంప్రహెన్షన్స్ యూజింగ్ లిస్ట్ టుపుల్ సెట్ అండ్ డిక్షనరీ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి చేద్దాం. లాస్ట్ లో క్లోజ్ చేద్దాం. ఓకేనండి. నా దగ్గర ఒక లిస్ట్ ఉందండి. ఫ్రూట్స్ ఈజ్ వన్ లిస్ట్.
ఏదో ఒక పేరు. ఓకే, నాకేం కావాలంటే ఒక లిస్ట్ క్రియేట్ చేయాలి. మై లిస్ట్ ఈక్వల్ టు రావాలి అవుట్పుట్. ఏం చేస్తారు? దట్ ఈజ్ ఇన్పుట్, అవుట్పుట్ ఈక్వల్ టు రావాలి నాకు ఆన్సర్. ఏం చేస్తాను? ఏముంది దాంట్లో? ఏదో క్వశ్చన్ చెప్పండి ఒకసారి నాకు. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ఒకసారి చెప్పు అమ్మా. మాకేం తెలుసారంటారా? చెప్పండి. ఏం రాశాను? అన్నింటిలో ఏ లెటర్ ఇచ్చాం కూడా మనం? ఏమిచ్చాం? ఆ లిస్ట్లో ఏమి ఇచ్చానా కానీ ఇప్పుడు ఎవ్రీ రాయండి అని రాయలేరా? ఫస్ట్ లెటర్ అంటే దేనిలో ఉంటుంది? ఎవరో జీరో అన్నారు కానీ పెన్ను పడడానికి ఇష్టపడట్లేదు. దాని మీద మంచిగా కూర్చుంటారు కదా, గడ్డ కింద చేపడి మంచిగా కూర్చుంటారు కదా, చేపడ పెన్ను పడడానికి మాత్రం ఇష్టపడరు. ఏం చేయాలి? రాయలు ఎవరా? దీన్ని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చుగా. ఏం చేయొచ్చు? ఐ వాంట్ దిస్ అవుట్పుట్. చెప్పండి. ఇది ఇస్తాను. దీన్ని నాకు చాలా రకాలుగా రాసుకొని రాండి. విత్ కాంప్రహెన్షన్, వితౌట్ కాంప్రహెన్షన్. చెప్పేది ఏముంది దాంట్లో? నిమిషం రాసేది ట్రై. ఓకేనా? థ్యాంక్ యూ. సీ టుమారో ఆల్ ఆఫ్ యూ.